నెంబర్ 1 బాంగర్ ఫోర్ట్ ఇండియా. ఢిల్లీ నుంచి సౌత్ వెస్ట్లో 100 మైళ్ళ దూరంలో ఉంది బాంగర్ ఫోర్ట్. సూర్యాస్తమం తరువాత లేదా సూర్యోదయానికి ముందు ఎవరినీ కోటలోకి అనుమతించరు. సూర్యరశ్మి యొక్క చివరి కిరణం నుండి మరుసటి రోజు ఉదయం వచ్చే వరకు మొత్తం ప్రకృతి దృశ్యం చీకటిలో మునిగిపోతుంది. కోటలో పారానార్మల్ కార్యకలాపాల గురించి అనేక స్థానిక కథలున్నాయి. రాత్రి బాంగర్ కోటలో ఆత్మలు తిరుగుతాయని వివిధ వింత శబ్దాలు వినిపిస్తున్నట్లు చెప్తారు. అలాగే చెప్పినట్లుగా రాత్రి కోటలోకి ప్రవేశించిన ఎవరైనా వారి కదలికలను ఒకరు చూస్తున్నట్టుగా ఎప్పుడూ భావిస్తారు. మరియు ఈ ప్రాంతం రాత్రి వేళ చాలా చల్లగా మారుతుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన బోర్డు సందర్శకులను చీకటి సమయంలో కోట ప్రాంగణంలో ప్రవేశించవద్దని హెచ్చరిస్తుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సూర్య. ఈరోజు మీకు ప్రపంచంలోని 15 అత్యంత హాంటెడ్ ప్రదేశాలేంటో చెప్తాను. ఈ ప్రదేశాలలో కొన్ని రహస్యంగా కప్పబడి ఉన్నాయి. ఈ ప్రదేశాలు 12 లేదా 20 శతాబ్దికి చెందినవి అయిన ప్రతిదానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. దయ్యం వీక్షణలు మరియు గగ్గురుపాటు అనుభవాలు పుష్కలంగా ఉన్నాయి. నెంబర్ 2 ఫెయిర్మౌంట్ బ్యాన్ఫ్ స్ప్రింగ్ హోటల్, కెనడా. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు రైలు టికెట్లను విక్రయించడానికి 1888లో నిర్మించిన ఈ చాటు తరహా హోటల్ బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ రాకీ పర్వతాల దగ్గర అందంగా ఉంది. పర్యాటకులు లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ ప్రదేశం చాలా ఎక్కువ హాంటెడ్ గా అనిపించే అనుభూతిని పొందుతారు. ఇందులో ఒక వధువు ఆమె పెళ్లి సమయంలో మెట్ల నుండి పడిపోయి దయ్యంగా మారి ఇక్కడ తిరిగే విషయం చాలా పర్యాటకులకు తెలుసు. కానీ ఈ ప్రదేశంలో చాలా విషాదకరమైన ఆత్మ కూడా ఉంది. శామ్ బెల్మన్ 1975 వరకు హోటల్లో పనిచేసేవాడు. అతని ఆత్మ అదృశ్యమయ్యే ముందు విజిట్ చేసే ప్రజలకు సహాయపడే అటెండెంట్లను లాగుతుంది. నెంబర్ 3 కాల్బెక్ హౌస్, ఆంటేరియో. 1800 చివరిలో లాంబర్ మ్యాగ్నెట్ కాల్బెక్ నిర్మించిన పెనటాగ్నిషిన్ లోని ఈ ఇల్లు ఆంటేరియోలో అత్యంత హాంటెడ్ ఇళ్లలో ఒకటిగా పిలువబడుతుంది. పూర్వం ప్రకారం బెక్ మరియు అతని కుటుంబం కలిసి ఈ ఇంట్లో నివసించేవారు. అతని భార్య మరణించిన తర్వాత పెద్ద కుమార్తె మేరీకు చిన్నపిల్లలను పెంచే బాధ్యతను అప్పగించారు. కొన్ని సంవత్సరాల తర్వాత కాల్ మరణించాడు. అతను తన ఇష్టానుసారం మేరీకి $1 మాత్రమే ఇచ్చాడు. ఈ విషయం భరించలేని మేరీ చనిపోయాక దయ్యమై ఆ ఇంటి మేడ మీద కిటికీలలో కనిపిస్తుంది. నెంబర్ 4 ద ఫార్బిడెన్ సిటీ, బీజింగ్, చైనా. చైనా యొక్క పూర్వ సామ్రాజ్య ప్యాలెస్ అయిన ద ఫార్బిడెన్ సిటీని సందర్శించకుండా బీజింగ్ పర్యటన ఏదీ పూర్తి కాలేదు. అది ఇప్పుడు మ్యూజియంగా పనిచేస్తుంది. 600 సంవత్సరాల క్రితం ఈ ప్యాలెస్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఉరితీయడం వంటి హత్యల యొక్క కేంద్రంగా ఉంది. 1940లో ఈ ప్యాలెస్ ప్రజలకు తెరిచినప్పటి నుండి వింత దృశ్యాల గురించి చాలా నివేదికలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యంత సాధారణ కథలలో తెలుపు రంగులు దుస్తులు ధరించిన స్త్రీ ఈ ప్యాలెస్ మైదానంలో విహరిస్తూ ఏడుస్తున్నట్టు చాలా మంది పర్యాటకులు చెప్తారు. నెంబర్ 5 జునాట్యూనిచ్, బెలిజ్. గాట్యుమేలా సరిహద్దు నుండి 1 మైలు కన్నా తక్కువ దూరంలో ఉన్న బెలిజ్ అరణ్యాలలో జునాట్యూనచ్ అనే ఒక పురాతనమైన మైన్ శిథిలం ఉంది. ఇది చాలా సంవత్సరాల నుండి వదిలివేయబడింది. కానీ ఈ ప్రదేశం 1890లో అన్వేషకులు తిరిగి కనుగొన్నారు. అప్పటి నుండి ఈ ప్రదేశం ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశంగా, అండర్ ది రాడార్ పర్యాటక కేంద్రం మరియు దయ్యం వీక్షణల కేంద్రంగా పనిచేస్తుంది. పురాతన నగరాన్ని ఒక ఆడదయ్యం వెంటాడిందని చెబుతారు. ఎరుపు మెరుస్తున్న కండ్లతో నల్లటి జుట్టు గల మహిళ, స్టోన్ లేడీ అని పిలువబడే ఆమె ఎల్ క్యాసిలో పిరమిడ్ పైభాగంలో మరణకర్మలు చేసిన మానవ త్యాగం అయి ఉండవచ్చని చాలా మంది చెప్తారు. నెంబర్ 6 ఐలే డి లాస్ మ్యూనికస్, ఐలాండ్ ఆఫ్ డాల్స్, మెక్సికో. ఈ ప్రాంతం యొక్క అనేక కాలువలలో దాగి ఉన్న వందలాది బొమ్మలు మరియు బొమ్మల భాగాలకు ప్రసిద్ధి చెందింది. చెట్ల నుండి వెలువడే గడ్డి మధ్య చెల్లా చెదురుగా ఉంది. ఒక హారర్ మూవీ సెట్ లాగా కనిపించినప్పటికీ ఒక కృత్రిమ దీపానికి సమానం. సమీపంలోని కాలువలో చనిపోయిన బాలిక మృతదేహాన్ని కనుగొన్న తర్వాత దుష్ట శక్తుల నుండి బయటపడాలనే ఆశతో జూలియన్ బొమ్మలను సేకరించి ప్రదర్శించినట్లు నేషనల్ జియోగ్రఫీ నివేదించింది. సాహసోపేతమైన టూరిస్టులు తమ సొంత పడవను అద్దెకు తీసుకుని ఈ ఐలాండ్ ని నీటి నుండి సురక్షితంగా చూడవచ్చు. నెంబర్ 7 ఆర్ఎంఎస్ క్వీన్ మేరీ, లాంగ్ బీచ్, కెనడా.
రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధ నౌకగా ఆర్ఎంఎస్ క్వీన్ మేరీ 1936 నుండి 1967 వరకు లగ్జరీ ఓషన్ లైనర్ గా పనిచేసింది. ఆ సమయంలో ఈ నౌక ఒక హత్య జరిగిన ప్రదేశం. ఒక నావికుడు ఇంజన్ గదిలో నలిగిపోయి మరణించాడు మరియు కొంతమంది పిల్లలు పూల్లో మునిగిపోయారు. సిటీ ఆఫ్ లాంగ్ బెంచ్ 1967లో ఓడను కొనుగోలు చేసి దానిని హోటల్ గా మార్చింది మరియు అది ఇప్పటికీ ఆ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ మరణించిన ప్రయాణికుల దయ్యాల యొక్క కదలికలను గుర్తించవచ్చు. వెన్నుముక జలధరింపు అనుభవాల అదనపు మోతాదు కోసం పారానార్మల్ కార్యకలాపాల యొక్క హాట్ బెడ్ గా చాలా మంది భావించే ఓడ యొక్క ఇంజన్ గదిని టూరిస్టులు సందర్శించవచ్చు. నెంబర్ 8 క్యాటకాంబ్స్ ఆఫ్ ప్యారిస్, ఫ్రాన్స్. 1780 వసంత ఋతువులలో సుదీర్ఘమైన భారీ వర్షాల వరదలలో లెస్ ఇన్నోసెంట్స్ శ్మశాన వాటికను వెలికి తీసిన తర్వాత శవాల తరంగం పక్కనే ఉన్న ప్రదేశం వెలుగులోకి వచ్చింది. స్మిత్సోనియన్ మ్యాగ్ ప్రకారం ఈ భయానక సంఘటన ప్యారిస్ శ్మశాన వాటిక నుండి మృతదేహాలను నగరం యొక్క పూర్వపు సున్నపురాయి గనులలోకి తరలించడానికి 12 సంవత్సరాల ప్రాజెక్టును ప్రారంభించారు. చివరికి భూగర్భ స్వరంగాలను 6 మిలియన్ల మృతదేహాలతో మూసివేయబడింది. ఈ రోజు భూగర్భ గనులలోకి 1 మైలు సందర్శకులకు తెరిచి ఉంటుంది. వారు స్వరంగాల పర్యటనలను మరియు ఎముకల కళాత్మకంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశాలను సందర్శించవచ్చు. నంబర్ 9 లానక్ క్యాసిల్, న్యూజిలాండ్. ప్రముఖ స్థానిక రాజకీయ నాయకుడైన విలియం లానక్ నివాసంగా పనిచేయడానికి 1871 మరియు 1887 మధ్య లానక్ క్యాసిల్ ని నిర్మించబడింది. 3000 చదరపు అడుగులు గల బాల్రూమ్ చాలా ముఖ్యమైనది. లానక్ తన కుమార్తె కేట్ కోసం 21 పుట్టినరోజు కానుకగా నిర్మించాడు. తరువాత ఆమె 26 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ తో మరణించింది మరియు ఇప్పటికీ బాల్రూమ్ ని వెంటాడుతున్నట్లు చెబుతారు. సందర్శకులకు భుజం తట్టినట్టు మరియు చెవిలో గుసగుసలాడినట్టు అనుభూతిని పొందుతారు. ఈ భవనాన్ని పారానార్మల్ పరిశోధకులు సందర్శించారు మరియు గోస్ట్ హంటర్ ఇంటర్నేషనల్ లో ప్రదర్శించారు. నంబర్ 10 పొవెగ్లియా ఐలాండ్, ఇటలీ. ఈ సైట్ ని 1800లలో రోగులను ప్రయోగాలు చేసి హింసించిన మానసిక ఆశ్రయంగా కూడా ఉపయోగించబడింది. ఒక స్థానికుని ఈ ప్రదేశం కోసం అడిగినప్పుడు ఈ ద్వీపం దయ్యాలతో నిండి ఉందని మరియు అనారోగ్యకరమైన ఆత్మలతో శపించబడిందని చెప్పాడు. అరుపులు తరచుగా వినిపిస్తున్నట్టు మరియు సందర్శకులు చీకటిలో నీడను చూస్తున్నట్లు చెబుతున్నారు. చాలా మంది సందర్శకులు వాళ్ళు ద్వీపంలో అడుగు పెట్టిన వెంటనే చెడు అనుభూతిని అనుభవించడం ప్రారంభిస్తారు. సందర్శకులను ద్వీపానికి వెళ్లడానికి అనుమతించినప్పటికీ చాలా మంది స్థానికులు శపించబడతారనే భయంతో పోవెగ్లియాలోకి అడుగు పెట్టరు మరియు మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపలు పట్టడానికి నిరాకరిస్తారు. నంబర్ 11 మౌంటీ క్రిస్టో హోమ్స్టెడ్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా. 1876లో క్రిస్టోఫర్ విలియం క్రాలీ నిర్మించిన మౌంటీ క్రిస్టో హోమ్స్టెడ్ భవనం ఆస్ట్రేలియా యొక్క అత్యంత హాంటెడ్ హౌస్. స్థానిక పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో మెట్ల నుండి పడిపోయిన చిన్న పిల్లవాడు, బాల్కనీ నుండి పడిపోయిన పని మనిషి లేదా కాలిపోయిన స్థిరమైన బాలుడు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా చురుకైన సంరక్షకుడి కుమారుడి దయ్యం అతని తల్లి మృతదేహం పక్కనే వంకరగా మరియు 40 సంవత్సరాలు బంధించబడి ఉంది. ఇక్కడ మీరు దాని భీకరమైన గతం గురించి తెలుసుకోవచ్చు. ధైర్యం చేసేవారు రాత్రిపూట హాంటెడ్ హోమ్స్టెడ్ లో గడపవచ్చు. నంబర్ 12 మర్టిల్స్ ప్లాంటేషన్స్, యుఎస్ఏ. మర్టిల్స్ ప్లాంటేషన్ అమెరికా యొక్క అత్యంత హాంటెడ్ ఇళ్లలో ఒకటి అని పిలుస్తారు. ఇంట్లో 10 హత్యలు జరిగాయని పురాణ కథనం. అలాగే సారా వుడ్రఫ్ మరియు గతంలో ఇంట్లో నివసించిన ఆమె పిల్లల దయ్యాలను కలిగి ఉన్న ఒక వెంటాడే అద్దం. ముందు వాకిలిలో కాల్చి చంపబడిన విలియం వింటర్ యొక్క దృశ్యం చాలా హాంటెడ్ ని తలపిస్తాయి. తుపాకీ కాల్పుల గాయం నుండి వేదనతో ఉన్న అతని దయ్యం 17వ దశలో మెట్లపైకి క్రాల్ చేయడం మరియు సన్నని గాలి అదృశ్యమవ్వడం కనిపించింది. నంబర్ 13 ఆరడిల్ హాస్పిటల్, ఆస్ట్రేలియా. 130 సంవత్సరాల చరిత్రలో ఈ హాస్పిటల్లో సుమారు 130,000 మందికి పైగా మరణించిన ప్రదేశంగా చెప్పబడింది. ఈ హాస్పిటల్ ఇప్పుడు వదిలివేయబడింది మరియు విక్టోరియా యొక్క గగురుపాటు సైట్లలో ఒకటిగా పరిగణించబడింది. 60కి పైగా భవనాలు మరియు 100 ఎకరాల ఆరడిల్ హాస్పిటల్ పారానార్మల్ కార్యకలాపాల లెక్కలేనన్ని నివేదికలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వెంటాడే ప్రదేశం. భవనం యొక్క సందర్శకులు కొన్ని గదులలో నడుస్తున్నప్పుడు తరచుగా వికారం మరియు నొప్పులను అనుభవిస్తారు.
నంబర్ 14 స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. ఈ ఐలాండ్ పూర్తిగా భయానకంగా ఉంటుంది, ప్రత్యేకించి మీకు పాముల భయం ఉంటే. ఫిడియోఫోబియా. బ్రెజిల్ తీరానికి కేవలం 25 మైళ్ళ దూరంలో స్నేక్ ఐలాండ్. దీని పేరుకు అనుకూలంగా చాలా విషపూరితమైన పాములకు నిలయంగా ఉంది. ముఖ్యంగా ప్రాణాంతకమైన ఒక జాతి గోల్డెన్ ల్యాన్సెట్ బ్రెజిలియన్ ప్రధాన భూభాగ పాముల కంటే 3 నుంచి 5 రెట్ల ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉన్న పాములని చెప్తారు. 110 ఎకరాల ఐలాండ్ లో సుమారు 4000 రకాల పాములు నివసిస్తాయి. ప్రతి 6 చదరపు గజాల్లో ఒక పాము ఉంటుందని అంచనా. నంబర్ 15 కుల్దారా, రాజస్థాన్, ఇండియా. ఈ గ్రామం 1800 నుండి నిర్జనమై ఉంది మరియు ఇది శపించబడి ఉందని నమ్ముతారు. స్థానిక పురాణం ప్రకారం ఈ గ్రామంలో ఒకప్పుడు ధనవంతులు మరియు పాలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. సలీం సింగ్ అనే ఒక మంత్రి గ్రామస్తుడి కుమార్తెతో ప్రేమలో పడ్డాడు మరియు ఆమెను వివాహం చేసుకోవడానికి గ్రామస్తులను అధిక పన్నుతో బెదిరించేవాడు. తమను మరియు అమ్మాయిని దుష్టమాంత్రికుడి నుండి రక్షించుకోవడానికి గ్రామస్తులు ఈ స్థలాన్ని విడిచిపెట్టారు, కానీ దీనిని శపించారు. ఈ రోజు వరకు పట్టణంలో ఒక దుష్ట ప్రకాశం దాగి ఉందని, ఎవరు శాంతితో నివసించలేరని నమ్ముతారు. మీరు ఈ స్థలాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంటే ఒకరిని వెంట తీసుకువెళ్ళండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.